నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మనిషి విలువ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. అత్తగారు చదువుకోలేదని, వంటింటికే పరిమితమని, వంటింటి కుందేలు అని, పల్లెటూరి అనాగరికురాలు అని ఎప్పుడూ అవమానిస్తూ ఉండేది కోడలు. చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అనే పొగరుతో అత్తగారిని నీచంగా చూస్తూ, అడుగడుగున సూటిపోటి మాటలతో హింసిస్తూ, అత్తగారిని విలువే లేకుండా మాట్లాడే కోడలు అత్తగారి గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకొని ఒక్కసారిగా హడలిపోయింది. తనని వంటింటి కుందేల్లా, చదువు సంధ్య లేని పల్లెటూరి అనాగరికురాల్లాగా చూసే కోడలికి అత్తగారు తన విలువని ఎలా తెలియజేశారు? ఉద్యోగం మాత్రమే మనిషికి విలువ ఇవ్వదని, మనిషి విలువ మన ప్రవర్తనలో ఉంటుందని ఆవిడ ఎలా తెలియజేసింది అనేది ఈ కథలో మనం వినొచ్చండి. ఆ రోజుకి దేవకి గారి భర్త చనిపోయి 20 రోజులు అవుతుంది. 20 రోజుల క్రితం దేవకి గారి భర్త శ్రీనివాసరావు గారికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించారు. మాసివ్ హార్ట్ అటాక్ అని, వచ్చే దారిలోనే ప్రాణం పోయింది అంటూ డాక్టర్లు చెప్పారు. అప్పటి వరకు తనతో మామూలుగానే గడిపిన భర్త ఇక లేరు అంటూ డాక్టర్లు చెప్పడంతో హఠాత్తుగా భర్త మరణ వార్త విని దేవకి గారు నిలువున కుప్పకూలిపోయారు. వెంటనే అరుణ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు. తండ్రి మరణ వార్త విన్న అరుణ్ ఆగమేఘాల మీద భార్యను తీసుకొని హడావిడిగా ఇంటికి చేరుకున్నాడు. అరుణ్, శ్రేష్ఠ ఇంటికి చేరుకునే సమయానికి దేవకి గారు ప్రాణం లేని శ్రీనివాసరావు గారి శరీరం పక్కనే కూర్చొని పొంగి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. భర్త పోయిన బాధతో కుమిలి కుమిలి ఏడుస్తున్న దేవకి గారు అరుణ్ణి చూడగానే ఒక్కసారిగా కొడుకుని కౌగిలించుకొని బావురుమన్నారు. ఆ ఇంట్లో ఒక్కసారిగా శోకసంద్రం నెలకొంది. అరుణ్ కొంచెం తేరుకొని దేవకి గారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ తండ్రికి జరగవలసిన చివరి కార్యక్రమాలన్నింటికీ కూడా ఏర్పాట్లు జరిపించాడు. ఆ తర్వాత భర్త పోయిన దుఃఖంతో దేవకి గారు ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోనే ఏడుస్తూ ఉండడం మొదలుపెట్టారు. శ్రీనివాసరావు గారి 15 రోజుల కార్యక్రమాలు కూడా ముగిసిపోయాయి. అయినా సరే దేవకి గారు మామూలు మనిషి కాలేకపోతున్నారు, మనుషులలో కలవలేకపోతున్నారు. అరుణ్ దేవకి గారిని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. రోజు ఎక్కువ సమయం తల్లితోనే గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా సరే దేవకి గారు మాత్రం శ్రీనివాసరావు గారిని తలుచుకుని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నారు. అరుణ్ ఆఫీసులో తీసుకున్న సెలవులు కూడా అయిపోవడంతో సిటీకి బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది. వెళ్లే ముందే అరుణ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే దేవకి గారిని కూడా తమతో పాటే సిటీకి తీసుకువెళ్ళిపోవాలి అని. ఎందుకంటే శ్రీనివాసరావు గారు లేకుండా ఒంటరిగా ఆ ఇంట్లో దేవకి గారిని వదిలి వెళ్ళడానికి అరుణ్కి మనసొప్పలేదు. తండ్రి జ్ఞాపకాలు తన తల్లి మానసిక పరిస్థితిని, శారీరక ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా కృంగదీస్తాయి అని, తమతో పాటు సిటీకి వస్తే కొంచెం మార్పుగా కూడా ఉంటుందని, తండ్రి చనిపోయిన బాధని మర్చిపోవడానికి అలాంటి మార్పు అవసరం అని అరుణ్ భావించాడు. ఆ రోజు దేవకి గారు తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజును తలుచుకొని భర్త ఫోటో ముందే నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఇంతలోనే అమ్మా అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశారు. తన ఒక్కగానొక్క కొడుకు అరుణ్ ఎదురుగా నిలబడున్నాడు. అరుణ్ దేవకి గారితో మాట్లాడుతూ, అమ్మా, నాన్న మనల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. నిన్ను నువ్వు సముదాయించుకో అమ్మా. ఈ ఇంట్లోనే ఉంటే నువ్వు నాన్నగారి జ్ఞాపకాలని మరిచిపోలేవు. ప్రతి జ్ఞాపకము నాన్నగారు లేని లోటును నీకు గుర్తు చేస్తూ నిన్ను బాధిస్తూ ఉంటుంది. అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదమ్మా.
నువ్వు ఈ ఒంటరితనాన్ని అస్సలు భరించలేవు. అందుకే నేను నీ గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కూడా మాతో పాటే హైదరాబాద్ వచ్చేయమ్మా. ఈ ఇంట్లో నాన్నగారితో నీకెన్నో జ్ఞాపకాలున్నాయని, ఈ ఇంటిని నువ్వు వదలలేవని నాకు తెలుసు. కానీ నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండలేనమ్మా. నువ్వు ఎలా ఉన్నావో అని నా మనసెప్పుడూ ప్రశాంతంగా ఉండలేదు. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు సెలవుల్లో మనం మన ఇంటికి వస్తూ పోతూ ఉందాం. నీకెలాంటి ఇబ్బంది కలగకుండా నేను నిన్ను చూసుకుంటానమ్మా అని చెప్పి తల్లిని కూడా తమతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అరుణ్. అదే సమయంలో శ్రేష్ఠ అక్కడే నిలబడుంది. కోడలి ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాము అని దేవకి గారు పక్కనే నిలబడి ఉన్న కోడలి వైపు చూశారు. ఏమన్నా మాట్లాడుతుందేమో అని ఆశగా తన వైపు చూశారు. కానీ జరుగుతున్న సంభాషణతో తనకేమీ సంబంధం లేనట్టుగా నిలబడుంది శ్రేష్ఠ. కోడలు కూడా తనని రమ్మని అడుగుతుందేమోనని కాసేపు మౌనంగా చూశారు దేవకి గారు. కానీ కోడలి ముఖంలో ఏ భావమూ లేదు. వెంటనే దేవకి గారు కొడుకు వైపు చూస్తూ అరుణ్తో ఇలా అన్నారు. బాబు అరుణ్, నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు? నీ దగ్గరికి రాకుండా నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? కానీ ఇప్పటికిప్పుడు నేను మీతో పాటు బయలుదేరి రావాలి అంటే ఎలా కుదురుతుంది నాన్న? ఇల్లు వాకిలి ఇలా ఉన్నవి ఉన్నట్టు ఉన్న ఫలానా వదిలేసి నన్నెలా వచ్చేయమంటావు? కొద్ది రోజులు ఆగు. ఈ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చి నాకు కావలసిన సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దుకుని వస్తే ఎవరో ఒకరు ఇల్లు చూసుకుంటున్నారు అని నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. ఇక్కడ పనులన్నీ చూసుకొని నేనే తర్వాత వస్తాను అన్నారు దేవకి గారు. వెంటనే అరుణ్, అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 20 రోజుల నుంచి నువ్వు అసలు ఎలా ఉన్నావో నీకు తెలుసా? నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను. అలాంటి నిన్ను ఈ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నన్ను వెళ్ళిపోమ్మంటావా? ఇంకేమి మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే. నీకు కావలసిన సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దేసుకుందాం. మనకి అవసరం లేని సామాన్లన్నీ ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాను. మన ఇంటి తాళాలు ఆయనకి ఇచ్చొస్తాను. ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకోవడానికి దొరికితే అప్పుడు వాళ్లకు ఆయన ఇంటి తాళాలు ఇస్తారు, ఇల్లు అద్దెకిస్తారు. అంతే తప్ప నిన్ను మాత్రం ఇప్పుడు ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటూ తల్లి నొప్పించి తమతో పాటే తీసుకెళ్లాడు అరుణ్. అరుణ్ 4 సంవత్సరాల క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లోనే మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది. సంవత్సరం తిరిగేలోపు ప్రమోషన్ కూడా వచ్చింది. లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నాడు. కారు కూడా కొనుక్కున్నాడు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు దేవకి గారు, శ్రీనివాస్ గారు. అరుణ్ని కూడా అడిగారు తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అని, తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో అని. కానీ అరుణ్ అలాంటిదేమీ లేదని తన పెళ్లి బాధ్యత మొత్తం పూర్తిగా తల్లిదండ్రులకే అప్పగించేశాడు. తెలుసున్న వాళ్ళ ద్వారానే వచ్చింది శ్రేష్ఠ వాళ్ళ సంబంధం. అమ్మాయి అందంగా ఉంటుందని, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని, అరుణ్కి ఈడు జోడు కూడా బాగుంటుంది అని బాగా ఆలోచించి అరుణ్కి శ్రేష్ఠనిచ్చి పెళ్లి చేశారు. శ్రేష్ఠ వాళ్ళ అమ్మా నాన్నలకి 2 కొడుకుల తర్వాత పుట్టిన కూతురు కావడంతో శ్రేష్ఠని చాలా గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి తనకి కావలసినవన్నీ ఆర్డర్లు వేసి మరీ చేయించుకునేది శ్రేష్ఠ. 2 అన్నయ్యలకి, తల్లిదండ్రులకి శ్రేష్ఠ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అందరి గారాబం వల్ల శ్రేష్ఠ కొంచెం పొగరుగానే ఉండేది. శ్రేష్ఠ తల్లిదండ్రులు కూడా 2 ఉద్యోగాలు చేసేవారు. పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా అందరూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కూడా బాగానే బ్రతుకుతున్నారు. శ్రేష్ఠ పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అత్తగారు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం, కనీసం పని మనిషిని కూడా పెట్టుకోకుండా ఇంట్లో పనులన్నీ తానే చేసుకోవడం చూసి అత్తగారిని చదువుకోలేదని, ఉద్యోగం కూడా చేయకుండా ఆ ఇంటికి వంటగదికే పరిమితమైంది అని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉండేది. తన తల్లి ఉద్యోగం చేస్తుంది అని తల్లి గురించే గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. మా అమ్మ ఉద్యోగం చేస్తూ మా నాన్నగారికి ఆర్థికంగా సపోర్టుగా నిలబడింది. ఆడవాళ్ళంటే అలా ఉండాలి, ఏ ఉపయోగమూ లేకుండా ఇంట్లో పడుంటే ఏం లాభం అంటూ మాట్లాడుతూ ఉండేది. పెళ్ళైన కొత్తలో ఒక వారం 10 రోజులు అత్తగారింట్లోనే ఉన్న శ్రేష్ఠ
ఉద్యోగం చేస్తున్నాను అనే పొగరుతో అత్తగారికి ఒక్క పనిలో కూడా సహాయం చేసేదే కాదు. ఎప్పుడూ హాల్లో కాలు మీద కాలేసుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చునుండేది. దేవకి గారు ఎప్పుడన్నా ఏదన్నా చిన్న పని చెప్పినా కూడా, మీరు చదువుకోలేదు, ఉద్యోగము చేయడం లేదు, కాబట్టి ఇంటి పనులు వంట పనులు మీరే చేయండి, అది మీ బాధ్యత. ఏదో ఆఫీస్కు లేట్ అయిపోతున్నట్టుగా నన్ను పనుల్లో సహాయం అడుగుతున్నారేమిటి? మీరేమీ ఉద్యోగానికి వెళ్ళరు కదా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే కదా ఉంటారు, ఆ పనులు కూడా చేయలేరా? అసలు ఉద్యోగం చేసి కష్టపడి డబ్బు సంపాదించే నన్ను ఇంటి పనుల్లో సహాయం చేయమని ఎలా అడగగలుగుతున్నారు మీరు? మా ఇంట్లో నేనెప్పుడూ ఒక్క పని కూడా చేయలేదు. మా ఇంట్లో అన్నింటికీ పని వాళ్ళుంటారు. మీరు కూడా ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే మీకు బదులుగా ఈ ఇంట్లో పని చేయడానికి ఆ డబ్బుతో పనివాళ్ళను పెట్టుకోవచ్చు కదా అని పొగరుగా సమాధానాలు చెప్పేది. మామగారున్నారని కనీసం గౌరవం కూడా లేకుండా అందరి ముందు గొంతు పెంచి మాట్లాడేది. దేవకి గారు, అమ్మా శ్రేష్ఠ, మీ మామగారి ముందు అలా గొంతు పెంచి మాట్లాడొద్దమ్మా, ఆయన పెద్దరికానికైనా కాస్త గౌరవం ఇవ్వు, ఆయన ఈ ఇంటికి యజమాని, ఆయనకి మర్యాద ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పడానికి ప్రయత్నిస్తే శ్రేష్ఠ కోపంగా, పైసాకి పనికిరాని మీరు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? మీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, మీ కింద అణిగి మణిగి ఉన్నట్టు అందరి ముందు చూపించుకోవాలని చూస్తున్నారా? అత్తగారి హోదా వెలగబెట్టాలనుకుంటున్నారేమో. నా దగ్గర అవన్నీ కుదరవు. నా కోడలు నా మాట జవదాటదు అంటూ అందరి ముందు చూపించుకోవాలనుకుంటున్నారేమో. అదంతా కుదరదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొత్త దంపతులిద్దరి చేత సత్యనారాయణ వ్రతం చేయించారు దేవకి గారు. వ్రతం పూర్తయిన తర్వాత అత్తమామల పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పిన మాటలకి శ్రేష్ఠ పెద్ద గొడవ చేసేసింది. ఏమిటి, ఉద్యోగం చేస్తున్న నేను అత్తమామల కాళ్ళకి మొక్కాలా? నేను చదువు సంధ్యాలేని పల్లెటూరు పిల్లను అనుకుంటున్నారా? సిటీలో పుట్టి పెరిగాను, చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అంటూ వ్రతం నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అరుణ్ వెనకాలే వెళ్ళి చాలాసేపు శ్రేష్ఠకి శ్రద్ధ చెప్పాలని చూశాడు. కానీ శ్రేష్ఠ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చిన్నపిల్ల తనే తెలుసుకుంటుందిలే అని దేవకి గారు, శ్రీనివాస్ గారు మనసుకి ఎంత కష్టంగా అనిపించినా ఆ ఇంట్లో గొడవకి, కొడుకు కోడలి మధ్య మనస్పర్ధలు రావడానికి తాము కారణం కాకూడదు అనే ఉద్దేశంతో తమకి తామే సర్ది చెప్పుకున్నారు. దేవకి గారు కూడా తన కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు అరుణ్, ఈ విషయం గురించి మీ మధ్యలో గొడవలొద్దు. కోడలు పట్నం పిల్ల కదా, ఇలాంటి ఆచారాలన్నీ తెలీదు. మనకి ఆ దేవుడు ఆశీస్సులుంటే చాలు. దేవుడికి దండం పెట్టుకున్నారు కదా మీరిద్దరూ, మాకు పెట్టుకోకపోయినా పర్వాలేదు. కోడలికి ఇష్టం లేనప్పుడు తనని బలవంతం పెట్టకు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేయడం మంచిది కాదు అంటూ కొడుకుకి సర్ది చెప్పారు. ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఏదో ఒక చిన్న గొడవ సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉండేది శ్రేష్ఠ. 10 రోజుల తర్వాత ఆఫీసులో పెళ్లికి తీసుకున్న సెలవులు అయిపోవడంతో అరుణ్, శ్రేష్ఠ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. మధ్య మధ్యలో ఎప్పుడైనా పండగలకి, సెలవులకి వచ్చి ఒక 2-3 రోజులు ఉండి వెళ్ళేవారు శ్రేష్ఠ, అరుణ్. ఆ 2 రోజులు కూడా శ్రేష్ఠ అత్తగారంటే లెక్కలేనట్టుగానే బిహేవ్ చేసేది. చిన్నతనందే, కోడలెప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఆ 2 రోజులు నేనే సర్దుకుంటే పోలా అనుకునేవారు దేవకి గారు. ఇంతలోనే శ్రీనివాసరావు గారికి మాసివ్ హార్ట్అటాక్ రావడంతో అకస్మాత్తుగా మరణించారు. తండ్రి మరణ వార్త విన్న అరుణ్ శ్రేష్ఠతో కలిసి ఇంటికొచ్చాడు. తండ్రికి జరపాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తల్లిని అతి బలవంతం మీద ఒప్పించి తమతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు. అత్తగారు తమతో పాటు రావడం అస్సలు ఇష్టం లేని శ్రేష్ఠ అత్తగారు రాగానే ఇంట్లో పనిచేసే పని మనిషిని, వంట మనిషిని మాన్పించేసింది. ఎందుకు అని అడిగిన అరుణ్తో, అత్తగారికి ఇంట్లో పనులన్నీ అలవాటే కదా, మన ఇద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతే ఇప్పుడిక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆవిడకి ఏం తోస్తుంది? మాటి మాటికి మామయ్య గారే గుర్తొస్తూ ఉంటారు. మామయ్య గారి గురించి మరిచిపోవాలి అంటే ఈ పనులన్నీ చేయడం అవసరం అని చెప్పి భర్త నోరు మూయించేసింది. అత్తగారిని ఇంట్లో పనికి, వంట పనికే కాకుండా కూరగాయలు తేవడానికి, కూరగాయల మార్కెట్కి, సూపర్ మార్కెట్కి కూడా పంపిస్తూ ఉండేది.
సరుకుల లిస్ట్ అంతా తెలుగులో రాసిచ్చేది. కనీసం తెలుగైనా చదవడం వచ్చా మీకు? రాకపోతే ఈ లిస్టు షాపు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళే ఏమేం కావాలో ఇస్తారు అంటూ చులకనగా మాట్లాడేది. ఇంటికి వచ్చిన స్నేహితులకి, ఆఫీస్ కొలీగ్స్కి అత్తగారిని పరిచయం చేయాలి అంటే నామోషిగా ఫీల్ అయ్యేది శ్రేష్ఠ. భర్తతో చాలాసార్లు మా అమ్మ అయితే ఇంటికొచ్చిన ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడేది. మీ అమ్మగారికి ఇంగ్లీష్ రాదు కదా, మీ అమ్మగారిని నా స్నేహితులకు పరిచయం చేయాలి అంటే నా పరువంతా పోయేలా ఉంది అని చెబుతూ ఉండేది. శ్రేష్ఠ ఫ్రెండ్స్ ఇంటికొచ్చినప్పుడు అత్తగారిని రూమ్లో నుంచి బయటకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శ్రేష్ఠ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావలసిన టీ, స్నాక్స్ చేసేసి కిచెన్లో పెట్టేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయేవారు దేవకి గారు. ఒకరోజు అనుకోకుండా శ్రేష్ఠ స్నేహితురాలు శృతి ఫోన్ చేసింది. తన వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి తన తండ్రితో కలిసి ఇంటికి వస్తాను అంటూ చెప్పింది. అప్పుడు శ్రేష్ఠ శృతి ఇంటికి వస్తే తన అత్తగారిని పరిచయం చేయాల్సి వస్తుందేమో అన్న భయంతో నేను మా వీధి చివర కాఫీ షాప్లోనే ఉన్నాను, అక్కడే కలుద్దాం అంటూ చెప్పింది. శృతి తన తండ్రితో కలిసి శ్రేష్ఠని కలవడం కోసం కాఫీ షాప్కి వెళ్ళింది. కాఫీ ఆర్డర్ చేసి ముగ్గురు తాగుతూ కూర్చున్నారు. కంగ్రాచులేషన్స్ శృతి. కంగ్రాట్స్ అంకుల్, శృతికి అమెరికా సంబంధం చేస్తున్నారటగా అంది శ్రేష్ఠ. అవునమ్మా, మంచి సంబంధం, ఆ అబ్బాయి కుటుంబం చాలా మంచివాళ్ళు అంటూ ఒక్కసారిగా తన గతాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. శృతి, శ్రేష్ఠ వెంటనే ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. అసలు ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి కారణం ఆ రోజు నాకు బ్యాంక్ లోన్ రావడానికి సహాయం చేసిన ఆ బ్యాంకు మేనేజర్ గారే. వ్యాపారంలో స్నేహితులు మోసం చేస్తే అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ ఊర్లో నాకున్న ప్రాపర్టీ మీద నేనున్న కష్టాన్ని ఆవిడకి వివరించి చెప్పినప్పుడు ఇవ్వవలసిన పర్సంటేజ్కి మించి నాకు 50 లక్షల లోన్ ఇప్పించారు. ఆవిడే గనక ఆ రోజు సహాయం చేసి ఉండకపోతే ఆ రోజే నేను అప్పుల వాళ్ళ అవమానాలు తట్టుకోలేక నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సి వచ్చేది. ఆ లోన్ తీసుకున్న డబ్బులతో అప్పులు తీర్చాక మిగిలిన డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేశాను. వ్యాపారంలో లాభాలు వచ్చాయి. బ్యాంకు లోన్ కట్టడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు మేనేజర్ని కలవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆవిడ అప్పటికే ఉద్యోగం మానేసి వెళ్ళిపోయారు అని తెలిసింది. ఆవిడ గురించి తర్వాత ఎలాంటి సమాచారము దొరకలేదు. ఆవిడకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయానే అన్న బాధ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆవిడే గనక లేకపోతే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండేవాడినా, నా కూతురికి అమెరికా సంబంధం చేసేవాడినా, ఇంత సంతోషం నా జీవితంలోకి వచ్చేదా అంటూ ఆ బ్యాంకు మేనేజర్ పేరు నాకింకా గుర్తుంది. దేవకి ఆవిడ పేరు అని శృతి తండ్రి చెప్పుకొచ్చారు. ఆ పేరు విన్న శ్రేష్ఠ వెంటనే మా అత్తగారి పేరు కూడా దేవకినే. కానీ ఈ అంకుల్ చెప్తున్న బ్యాంకు మేనేజర్కి మా అత్తగారికి ఎంత వ్యత్యాసం. ఆవిడ బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉంది. ఎంతో మందికి సహాయం చేసి చేయూతనిచ్చే గొప్ప హోదా కలిగి ఉంది. మా అత్తగారేమో చదువు సంధ్య లేకుండా పొద్దస్తమాను ఆ వంటగదిలోనే పడుంటారు అనుకుంది శ్రేష్ఠ. కాఫీలు తాగడం పూర్తయిన తర్వాత శృతి తండ్రి శ్రేష్ఠతో, అమ్మ శ్రేష్ఠ, కాఫీ షాప్లో వెడ్డింగ్ కార్డు ఇవ్వడం మంచి పద్ధతి కాదమ్మా, మీ ఇంటికి వెళదాం పదా, మీ అత్తగారు కూడా మీతోనే ఉన్నారంటున్నావు కదా, మీ అత్తగారిని నీ భర్తని వాళ్ళిద్దరిని కూడా కలిసినట్టుంటుంది. అరుణ్ణి మీ అత్తగారిని స్వయంగా నేనే పెళ్లికి ఆహ్వానిస్తాను, అదే మర్యాద అంటూ శ్రేష్ఠని బలవంతం చేసి శ్రేష్ఠతో పాటు ఇంటికి వెళ్లారు. శ్రేష్ఠ ఇష్టంగానే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళింది. వెళ్లుతూనే మనసులో మా అత్తగారు ఎలాంటి చీర కట్టుకుని ఉన్నారో, ఈ అంకులేమో స్వయంగా ఆవిడ్ని కూడా కలిసి పెళ్లికి పిలుస్తాను అంటున్నారు. ఆవిడ వంటగదిలో పనులు చేస్తూ ఏ అవతారంలో ఉన్నారో ఏమిటో అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆలోచనల మధ్యలోనే ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. శ్రేష్ఠ శృతిని తన తండ్రిని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొస్తాను అంకుల్ అంటూ, అత్తగారు ఎలా ఉన్నారో కనీసం మంచి చీరైనా కట్టుకోమని చెప్పాలి అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది. వెంటనే శృతి తండ్రి, లేదమ్మా, ఇప్పుడే కదా కాఫీ షాప్లో కాఫీ తాగాము, ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏమీ వద్దు, అరుణ్ణి మీ అత్తగారిని ఒక్కసారి పిలిచావంటే పెళ్లి శుభలేఖ ఇచ్చి అందరినీ పెళ్లికి ఆహ్వానించి ఇక మేం బయలుదేరతాము,
ఇంకా చాలా మందికి పత్రికలు పంచాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో వంటగదిలో వంట చేస్తున్న దేవకి గారు ఏదో పని మీద హాల్లోకి రావడంతో శృతి తండ్రి దేవకి గారిని చూశాడు. చూసిన వెంటనే ఆయన ఆమెను గుర్తుపట్టాడు. గబ్బగబ్బా ఆమె దగ్గరకు వెళ్లి దేవకి గారి కాళ్ళకి నమస్కరించాడు. మేడం, మీరేమిటి ఇక్కడున్నారు? మీరు నాకు ఆ రోజు చేసిన సహాయాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. మీ కారణంగానే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఆ రోజు మీరు గనక నాకు సహాయం చేసి ఉండుండకపోతే ఏం జరుగుండేదో కూడా నేను ఊహించలేను. అప్పుల వాళ్ళంతా నా ఇంటి మీదకి వచ్చినప్పుడు చనిపోవడం తప్ప వేరే మార్గమే లేదు అన్న పరిస్థితుల్లో మీరు నాకు సహాయం చేశారు. ఈ జీవితం నాకు మీరిచ్చింది. అప్పట్లో మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాలని, మిమ్మల్ని స్వయంగా కలిసి మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ భగవంతుడే మిమ్మల్ని నాకు ఎదురుపడేలా చేశాడు అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడాయన. ఇదంతా చూస్తూ ఉన్న శ్రేష్ఠ తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా షాక్కి గురయింది. వెంటనే, ఏంటంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మా అత్తగారిని చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు. మీరు చెప్పిన ఆవిడికి మా అత్తగారికి అస్సలు పోలికే లేదు. మీరేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నారు అంది శ్రేష్ఠ. శృతి తండ్రి వెంటనే, లేదమ్మా, నేను ఇప్పటి వరకు కాఫీ షాప్లో ఎవరి గురించి అయితే మాట్లాడానో ఆవిడ ఈవిడే, మీ అత్తగారు దేవకి గారు అంటూ చెప్పారు. నాకింత సహాయం చేసిన ఈవిడ్ని నేను మర్చిపోయే సమస్య లేదు అన్నారు ఆయన. అక్కడే నిలబడి ఆ మాటలన్నీ వింటున్న దేవకి గారు, అవును, నేను బ్యాంక్ మేనేజర్ దేవకినే, మీరు కరెక్ట్గానే చెప్పారు. దేవకి గారి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విన్న శ్రేష్ఠకి ఒక్క క్షణం కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. అంతలో శృతి నాన్నగారు మాట్లాడుతూ, ఆ రోజు మీరు నాకు చాలా సహాయం చేశారు. మీరు చేసిన ఆ సహాయం కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. ఆ తర్వాత నేను బ్యాంకు లోన్ కట్టడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను. కానీ మీరు ఉద్యోగం మానేశారని తెలిసింది అన్నారు. అక్కడే నిలబడి ఈ మాటలన్నీ వింటున్న అరుణ్, అమ్మా, నువ్వు బ్యాంక్ మేనేజర్వా? ఈ విషయం నాకు అస్సలు తెలియదే. ఇప్పటి వరకు నువ్వు కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ నాతో చెప్పలేదేమమ్మా. అంత గొప్ప ఉద్యోగం చేసిన నువ్వు మరి ఆ ఉద్యోగాన్ని ఎందుకు మానేశావమ్మా? ఇలా నీ జీవితాన్ని వంటింటికే ఎందుకు అంకితం చేశావు? అంత మంచి పొజిషన్లో ఉన్న నువ్వు నీ ఉద్యోగాన్ని వదిలేసి ఇలా ఏ మాత్రము ఎలాంటి ఐడెంటిటీ లేని వంటింటి కుందేల్లా బ్రతకడానికి కారణం ఏమిటి అంటూ అడిగాడు. అరుణ్ ప్రశ్నలకి దేవకి గారు సమాధానంగా తన గతాన్ని చెప్పడం ప్రారంభించారు. ఆ రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాన్నగారు, నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. నన్ను పై చదువులు చదివించండి. నాకు పెద్ద చదువులు చదువుకొని మంచి ఆఫీసర్ అవ్వాలనుంది. ప్లీజ్ నాన్నగారు, నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. మీ మీద ఆర్థిక భారం కూడా పడదు. నన్ను చదువుకోనివ్వండి నాన్నగారు. నాకు పెళ్లి చెయ్యొద్దు అన్న దేవకి మాటలకి తండ్రి, అమ్మా, మన ఇంటి పరిస్థితులు నీకు బాగా తెలుసు. మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు కట్నం కూడా ఆశించడం లేదు. నీకు పెళ్లి చేస్తే మా మీద ఉన్న బాధ్యత కొంతవరకు తీరిపోతుంది. నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత మాదే కదా. మన మధ్యతరగతి బ్రతుకులకి ఈ మాత్రం చదివించడమే ఎక్కువ అంటూ సర్ది చెప్పారు. దేవకి గారు తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని తప్పనిసరి పరిస్థితులలో తన తండ్రి మీద భారం వేసి బాధ పెట్టడం ఇష్టం లేక ఆ పెళ్లి ఒప్పుకున్నారు. దేవకి గారికి ఆ పెళ్లి రూపంలో ప్రేమగా చూసుకునే భర్త, అత్తమామలు దొరికారు. ఎంతో సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది దేవకి. దేవకి అత్తగారికి చదువంటే చాలా ఇష్టం. కానీ ఆమెకి దేవకి చదువుల సరస్వతి అని ఆ విషయం పెళ్ళైన కొత్తలో తెలియదు. దేవకి భర్త శ్రీనివాస గారు తన తండ్రితో కలిసి ధాన్యం వ్యాపారం చేసేవారు. అప్పటి వరకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని దేవకికి ఇంటి పని, వంట పని ఏవి సరిగ్గా వచ్చేవి కావు. కానీ అత్తగారు ఎంతో శాంతంగా, ఓపికగా అన్ని చెప్పి నేర్పిస్తూ ఉండేవారు. శ్రీనివాసరావు గారు తన తల్లిదండ్రులకి ఏకైక కొడుకు.
కూతుర్లు లేని దేవకి గారి అత్తగారు, మామగారు దేవకి గారిని సొంత కూతురులా చూసుకున్నారు. ఎంతో ప్రేమించే భర్త, ఎంతగానో అభిమానించే అత్తామామలతో తన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. దేవకి గారికి మాత్రం తను అనుకున్నట్టుగా చదువుకుని పెద్ద ఆఫీసర్ కాలేకపోయానే అన్న దిగులు మాత్రం ఎప్పుడూ మనసులోనే ఉండేది. ఒకరోజు అల్మారాలు సర్దుతున్న దేవకి గారి అత్తగారికి పేపర్లో దేవకి ఫోటో కనిపించింది. ఆవిడ చదువుకోలేని కారణంగా అక్కడ ఏం రాసిందో ఆవిడకి తెలియలేదు. గబగబా దేవకి గారిని పిలిచి, దేవకి, దేవకి, ఈ పేపర్లో ఏంటి నీ ఫోటో కనిపిస్తుంది అంటూ అడిగారు. అవునత్తమ్మా, నేను ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా, అందుకే నా ఫోటో పేపర్లో వేశారు అంటూ చెప్పింది దేవకి. మరి ఎందుకు నువ్వు పై చదువులు చదువుకోలేదు, అంత బాగా చదివే పిల్లవి కదా అని అత్తగారు అడిగిన ప్రశ్నకి, ఇంట్లో పరిస్థితుల కారణంగా నేను చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అత్తయ్య గారు అని చెమర్చిన కళ్ళతో చెప్పింది దేవకి. కన్నీళ్లతో నిండిన దేవకి మొహం చూడగానే అత్తగారికి జాలి కలిగింది. సాయంత్రం శ్రీనివాస్ ఇంటికి రాగానే కొడుకుతో ఇలా అంది. ఒరే శ్రీనివాసు, నీ పెళ్ళాం దేవకి ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందట. ఈ విషయం నీకు తెలుసా? నాకు ఈ రోజే తెలిసింది అని చెప్పగానే, ఈ విషయం నాకు కూడా తెలియదమ్మా, దేవకి ఇప్పటి వరకు నాకు ఈ విషయం గురించి చెప్పలేదు అన్నారు. వెంటనే దేవకి అత్తగారు, ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉందిరా. బాగా చదివే పిల్ల, దాని చదువు ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ప్రైవేటుగా డిగ్రీ కట్టి డిగ్రీ చదివిద్దాం నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాలని చాలా ఆశపడ్డాను, కానీ నీకు చదువు అబ్బలేదు. నీకు చదువు రాకపోతే ఏమైంది? నువ్వు చదువుకుంటే ఒకటి, నీ భార్య చదువుకుంటే ఒకటా? నీ భార్యకి బాగా చదువుకోగల సామర్థ్యం ఉంది, అందుకే దేవకినైనా చదివిద్దాం, అది మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది అంటూ కొడుకును ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ కొడుకు, అమ్మా, దేవకి చదువుకోవడానికి వెళితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు ఒక్కదానివే ఇల్లంతా మేనేజ్ చేయగలవా? అలా చేయడం నీకు కష్టం కదా, నీకు వయసు అయిపోతుంది అన్నాడు. శ్రీనివాస్ మాటలకి, ఏం పర్వాలేదు బాబు, ప్రైవేట్గానే కదా డిగ్రీ కట్టేది, ఇంట్లో పనులన్నీ అయిపోయాక చదువుకుంటుందిలే అంటూ అత్తగారు ధైర్యం ఇచ్చారు. అత్తగారి ఆ మాటలకి దేవకి మనసంతా సంతోషంతో ఉరకలు వేసింది. రోజు చకచకా ఇంటి పనులన్నీ చేసేసి కష్టపడి చదివింది. మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయింది. రోజులు గడుస్తుండగా శ్రీనివాసరావు గారి తండ్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన సరే అత్తగారు ఎంతగానో సపోర్ట్ చేసి దేవకి గారితో బ్యాంక్ ఎగ్జామ్స్ రాపిచ్చారు. అత్తగారు దేవకితో ఇలా చెప్పారు, మనలాంటి సామాన్యులకి ఏం చెయ్యాలైనా డబ్బు సమస్య చాలా ఉంటుంది. ఇల్లు, పొలాలు, బంగారము ఇలాంటివి ఉన్నా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పేదవారు ఉన్నారు. వారు చేయాలనుకున్న వ్యాపారానికి కానీ వ్యవసాయానికి కానీ మంచిగా లోన్లు రావాలి అంటే బ్యాంకులో ఆఫీసర్సు పేదవాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోరు. నువ్వు మంచి బ్యాంక్ ఆఫీసర్ అయ్యి వ్యవసాయ రుణాలు, వ్యాపారులకి, పేదవారికి లోన్లు ఇప్పించాలి. దాని ద్వారానైనా పేదవాళ్ళ బ్రతుకులు మారాలి అని చెప్పి దేవకి గారిని బాగా ప్రోత్సహించారు. కొన్ని రోజుల్లోనే బ్యాంకు నోటిఫికేషన్ పడ్డంతో అప్లై చేసి పగలు రాత్రి కష్టపడి చదివి బ్యాంకు మేనేజర్ ఉద్యోగం సంపాదించింది దేవకి. పక్కనే ఉన్న నగరంలో బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం రావడంతో కుటుంబంతో సహా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. దేవకి గారి భర్త ఊరికి, సిటీకి తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవారు. అత్తగారు మాత్రం దేవకికి అండగా సిటీలోనే ఉండేవారు. ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి దేవకి గారు నెల తప్పారు. అయినా సెలవులు పెట్టకుండా డెలివరీ టైం వరకు అత్తగారి సహకారంతో ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. డెలివరీ తర్వాత 3 నెలలు సెలవులు తీసుకొని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరిపోయారు. ఇంటి బాధ్యతని, అరుణ్ బాధ్యతని అత్తగారే తీసుకొని ఎంతగానో సపోర్ట్ చేయడం వల్ల దేవకి గారు తన శ్రద్ధంతా తన ఉద్యోగ బాధ్యతల మీదే పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి దేవకి అత్తగారు అనారోగ్యంతో మరణించారు. అరుణ్ని డే కేర్లో వదిలి ఉద్యోగానికి వెళుతూ ఉండేది దేవకి. సడన్గా అరుణ్ ఆరోగ్యం పాడైంది. ఎవరో ఒకరు అరుణ్తో ఎప్పుడూ ఉండాలని, కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అప్పటి వరకు ప్రతి విషయంలోనూ
తనకి ఎంతగానో అండగా ఉన్న అత్తగారు చనిపోయారు. ఇప్పుడు ఏ నర్సునైనా పెట్టి తను అరుణ్‌ని చూసుకుంటూ ఉంటే దేవకి గారు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళొచ్చు. కానీ అలాంటి పరిస్థితులలో తన కొడుకుకి తన ప్రేమ అవసరం. అది తను కోలుకోవడానికి ఎంతగానో పనికొస్తుంది అని డాక్టర్లు చెప్పడంతో తనకి అరుణ్ కంటే ఉద్యోగం ముఖ్యం కాదు అనుకుని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భర్తతో కలిసి సొంత ఊరికి వెళ్ళిపోయారు దేవకి గారు. వ్యవసాయ పనుల్లో భర్తకి సాయం చేస్తూ అరుణ్‌ని కంటికి రెప్పలా పెంచుకున్నారు. రోజులు గడిచే కొద్దీ అరుణ్ కోలుకొని పెద్దవాడై బాగా చదువుకుని హైదరాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాత అరుణ్‌కి పెళ్లి చేయడం, భర్త మరణించడం, అరుణ్‌తో పాటు సిటీకి తిరిగి రావడం అన్ని విషయాలు గుర్తు చేసుకున్నారు దేవకి గారు. దేవకి గారి గతాన్నంతా విన్న శ్రేష్ఠ ఆమె దగ్గరకు వెళ్ళి అత్తగారి చేతులు పట్టుకొని, అత్తయ్య గారు, మీరు బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం చేశారా? మీరు చదువుకున్నారని, ఉద్యోగం చేశారని నాకెందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ఒక చదువులేని అనాగరికురాల్లా చూశాను. చాలా హేళనగా మాట్లాడాను. నా స్నేహితుల ముందు కూడా మిమ్మల్ని అవమానించాను. ఎవరికన్నా మిమ్మల్ని పరిచయం చెయ్యాలి అంటే అవమానంగా ఫీలయ్యాను. ఇవన్నీ మీరెందుకు భరించారు? ఇన్ని అవమానాలు సహిస్తూ కూడా, భరిస్తూ కూడా మీరు మౌనంగా ఎందుకున్నారు? అంటూ చెమర్చిన కళ్ళతో అడిగింది శ్రేష్ఠ. నేను నీతో చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించానమ్మా. కానీ నువ్వు నాకు ఒక్క మాట మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నా మాటలు వినడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు. చదువుకోని వాళ్ళు మాట్లాడడానికి కూడా అనర్హులు అన్న ధోరణిలో నువ్వు ఉండేదానివి. అందుకే నేను నీతో ఏమీ చెప్పలేకపోయాను అన్నారావిడ. ఆ అత్తగారి పట్ల తను ప్రవర్తించిన తీరుకి ఎంతగానో బాధపడింది శ్రేష్ఠ. నన్ను క్షమించండి అత్తయ్య గారు. అంత మంచి ఉద్యోగంలో ఉండి కూడా తల్లి ప్రేమకు విలువిచ్చి మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. ఎవరైనా పనివాళ్ళని పెట్టి ఉద్యోగానికి వెళ్ళిపోకుండా మీ కొడుకు కోసం ఉద్యోగం మానేశారు. తల్లిగా, భార్యగా, కోడలిగా ఎక్కడా ఓడిపోలేదు మీరు. మీ కుటుంబం కోసం మీ కెరియర్‌ని తృణప్రాయంగా వదులుకున్నారు. మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను అత్తయ్య గారు అంటూ అత్తగారి చేతులు పట్టుకొని క్షమించమని అడిగింది శ్రేష్ఠ. అమ్మా శ్రేష్ఠ, నువ్వు చిన్నపిల్లవి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. చదువులేని వారు అంటే వాళ్ళెందుకు పనికిరాని వారు అని మాత్రం అర్థం కాదు. కొంతమంది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నిరక్షరాస్యులుగా మారతారు. చదువుకోవాలన్న ఆశ ఉన్నా, చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా చదివించేవాళ్ళు, చదువును గౌరవించేవాళ్ళు తమ చుట్టూ లేకపోవడంతో చాలామంది చదువుకోలేరు. కొంతమంది తమ పేదరికం కారణంగా చదువులేని అనాగరికులుగానే మిగిలిపోతారు. కానీ వాళ్ళంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అని మాత్రం అనుకోవద్దు. ఒక తల్లిగా, భార్యగా, కోడలిగా, కూతురుగా వారు నిర్వహించే కర్తవ్యాలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించటం కంటే చాలా గొప్పవి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చదువుకున్నా, చదువు లేకపోయినా చాలామంది సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. తమ పిల్లల్ని, కుటుంబ బాధ్యతల్ని బాధ్యతగా చూసుకోగలుగుతారు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఒక మనిషికి విలువ తన చదువును బట్టి కాక, తను చేసే ఉద్యోగాన్ని బట్టి కాక, తన వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే వస్తుంది. డబ్బుని, ఆస్తిని, అంతస్తుని, చదువుని, ఉద్యోగాన్ని కాకుండా మనిషిని మనిషిగా చూడడం, గౌరవించడం నేర్చుకో అంటూ కోడలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పారు దేవకి గారు. అత్తగారి విలువ తెలుసుకున్న శ్రేష్ఠ ఆ రోజు నుంచి ఎప్పుడూ అత్తగారిని అవమానించలేదు. ఆవిడ్ని చాలా గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అత్తగారినే కాదు, సమాజంలో ఎవ్వరిని కూడా చదువు లేదని, ఉద్యోగం చేయడం లేదని చులకనగా చూడడం మానేసింది. ఇప్పటికైనా కోడలికి మనుషుల విలువ తెలిసినందుకు దేవకి గారు చాలా సంతోషించారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.